హాయ్ అండి, వెల్కమ్ టు రాబియా ఫర్రు. ఈరోజు మీ అందరి కోసం ఎంతో టేస్టీగా ఉండే సేమియా డిజర్ట్ అయితే చేసి చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలానే చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. పిల్లలు పెద్దలు అందరు కూడా ఇష్టంతో తింటారనమాట. అంత బాగుంటుంది. డెఫినెట్గా మీరు కూడా ఒక్కసారైనా ట్రై చేసి చూడండి. మనం ఎక్కడో బయట ఆర్డర్ పెట్టుకొని తినాల్సిన అవసరం లేదు, మన ఇంట్లోనే ఇంత మంచి డిజర్ట్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. డెఫినెట్గా మీరు కూడా ఒక్కసారైనా ట్రై చేసి చూడండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, అంతే టేస్టీగా అంతే చల్లగా ఉంటుందన్నమాట. మనకి దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో చూపించేస్తాను. ముందైతే స్టవ్ ఆన్ చేసేసుకొని ఇలా ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను అనమాట. కొంచెం నేను ఒక 5-6 టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకున్నానండి. ఇక్కడ సన్నగా చాప్ చేసుకున్న జీడిపప్పు అలానే బాదం గడ వేసుకొని కొంచెం మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలన్నమాట. చాలా ఈజీ ప్రాసెస్ అండి, చాలా క్విక్గా అయిపోతుంది అనమాట. మీరు ఒక్కసారి చేసుకుని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. అస్సలు మర్చిపోకుండా అలానే స్కిప్ చేయకుండా అయితే వీడియోని చూసేయండి. చూడండి, ఇక్కడ నేనైతే వేగిపోయి తీసేసాను. అదే ఘీలోటు మళ్ళీ నేను ఇక్కడ సన్నటి సేమియా ఉంటుంది కదండి, మనకి ఇలా సూపర్ మార్కెట్స్లో కూడా దొరుకుతాయి కదా, అలాంటి సన్నగా సేమియా, లేదంటే మనకి ఫెస్టివల్ టైమ్స్లో రంజాన్ టైంలో ఎక్కువ మనకి స్ట్రీట్ బండి మీద కూడా అమ్ముతూ ఉంటారనమాట. ఈ సేమియా నేనైతే కొంచెం వేయించుకున్నాను. ఇటు సైడ్ అయితే నేను ఒక 3/4 లీటర్ అండి, దగ్గర 750 ml పాలు కొంచెం హీట్ చేసుకుంటున్నాను అనమాట. ఈ లోపల నాకు సేమియా అనేది కొంచెం ఫ్రై అవ్వాలి నెయ్యిలో. కొంచెం మనకి ఆల్రెడీ మనకి ఫ్రై అయినవే, కాకపోతే కొంచెం నెయ్యిలో వేయించుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను జస్ట్ ఒక 1/2 కప్ వరకు అయితే షుగర్ తీసుకున్నాను. షుగర్ గారు కొంచెం మనకి మెల్ట్ అయిపోవాలి, షుగర్ అనేది కూడా సేమియాలోనే. మంచి కాంబినేషన్ అండి, మంచి టేస్టీగా ఉంటుంది. మీరు అసలు ఒక్కసారైనా ట్రై చేసి చూడండి. ఇక్కడైతే నేను కొంచెం షుగర్ అనేది మనకి సేమియాతోటి మెల్ట్ అయిపోవాలన్నమాట. కొంచెం నేను ఇక్కడ 1 కప్ కంటే కొంచెం 3/4 కప్ వరకు అయితే మిల్క్ తీసుకున్నాను. ఆ మిల్క్ షుగర్ సేమియా మొత్తం కూడా ఉడికిపోతుంది, సరిపోతుంది అనమాట. మిల్క్ లేకపోతే వాటర్ అయినా వేసుకోండి, పర్వాలేదు. మిల్క్ వేసుకుంటే ఇంకా కొంచెం మంచి టేస్టీగా సేమియా ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ మిల్క్ యూస్ చేశాను అనమాట. కొంచెం ఆ మిల్క్లో ఈ సేమియా మొత్తం కూడా ఉడికిపోవాలన్నమాట. మనకి ఈజీగా అయిపోతుందండి. సాయంత్రం చేసి కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా మనకి చల్లగా అయిపోతుంది కాబట్టి ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది. డెఫినెట్గా అయితే ట్రై చేసి చూడండి, అసలు మిస్ అవ్వద్దు, అలానే స్కిప్ చేయొద్దు. చూడండి, సేమియా అనేది మనకి ఇలా మొత్తం పాలల్లో ఉడికిపోవాలన్నమాట. కొంచెం ఇలా సేమియా మొత్తం కూడా పొడి పొడిగా అయిపోతుంది కాసేపట్లో. ఇక్కడ చూడండి, నేను చూపించే విధంగా ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. కావాలంటే ఇంకొంచెం నెయ్యి వేసుకోవచ్చు. నేను మరీ నెయ్యి ఎక్కువ మరీ నెయ్యిగా ఉంటుంది కాబట్టి వేసుకోలేదు, సరిపోతుంది ఆ నెయ్యి అయితే. ఇక్కడ పాలు కూడా నాకు కాగుతున్నాయి చూడండి. ఇలా పాలు ఉడుకుతున్నప్పుడే కొంచెం నేను ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు అయితే నేను కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. అదే కస్టర్డ్ పౌడర్లో మామూలుగా కొంచెం గోరువెచ్చని మిల్క్లో మళ్ళీ మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఆ పౌడర్ కొంచెం మళ్ళీ మిల్క్ వేసుకొని మిక్స్ చేసేసుకొని ఆ మిల్క్ కూడా పాలలో మిక్స్ చేసేసాను అనమాట. కొంచెం బాగా దగ్గరికి రావాలండి మనకి పాలు. కస్టర్డ్ పౌడర్ కొంచెం వేసుకున్నాం కాబట్టి ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ నేను కండెన్స్డ్ మిల్క్ యూస్ చేస్తున్నానండి. షుగర్ ఉంటే షుగర్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే కండెన్స్డ్ మిల్క్ ఉంది కాబట్టి నేను ఇక్కడ వేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ లేకపోతే 1 కప్ వరకు అయితే షుగర్ వేసుకోండి. ఇక్కడ కండెన్స్డ్ మిల్క్లో నేను కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం నేను ఇక్కడ ఇలైచీ పౌడర్ కూడా కొంచెం మనకి వేసుకోవాలన్నమాట. పౌడర్ ఉంది కాబట్టి వేసాను. మామూలు ఇలైచీలు ఉంటే ఒక యాలకులు ఉంటే ఒక 2-3 యాలకులు మీరు దంచేసి వేసేసుకోండి. ఇప్పుడు నేను ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ కొంచెం ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా నెయ్యిలో, ఆ డ్రై ఫ్రూట్స్ ఇందులో మిక్స్ చేసుకున్నాను అనమాట. కొన్ని అయితే పక్కన పెట్టుకున్నాను, కొన్ని మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఇలా మనకి ఇంకొంచెం దగ్గర పడిపోతుంది అనమాట. చల్లారే కొద్దీ ఇది కొంచెం దగ్గరకు వస్తుంది. ఇప్పుడు ఇదైతే రెడీ అయిపోయింది. ఇక్కడ ప్రాసెస్ నాకు ఇక్కడ సేమియా కూడా చల్లారాయి కదా, ఈ ప్రాసెస్ ఇప్పుడు చూపించేస్తాను. ఇవి రెండు కూడా కొంచెం చల్లారిన తర్వాత ఒక ట్రే లాంటి ఇలా ఏదైనా బౌల్ కానీ తీసుకొని సేమియా మొత్తం కింద ఇలా వేసేసుకొని అడుగున కొంచెం సేమియా వేసుకోవాలన్నమాట. కొంచెం మళ్ళీ కస్టర్డ్ ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా కస్టర్డ్ మిల్క్ అనేది, ఇలా కొంచెం ఇది మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఒక లేయర్ ఇలా కొంచెం ఇలా వేసుకుంటుంటే సరిపోతుందండి. ఈజీగా అయిపోతుందండి, మనం ఎక్కడో బయట కొనుక్కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదనమాట. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అస్సలు మిస్ చేయకండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు, లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఇలాంటి మంచి రెసిపీస్ షేర్ చేస్తూ ఉండండి, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు తిని. సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి పిల్లలకి మీరు చేసి పెడితే మళ్ళీ మళ్ళీ చేయించుకొని తింటారనమాట, అంత టేస్టీగా ఉంటుంది. చూడండి, ఒక లేయర్ నేను సేమియా వేసాను, మళ్ళీ కస్టర్డ్ మిల్క్ వేసాను కదా, మళ్ళీ ఇలా సేమియా వేసుకుంటూ ఇలా ఒక 2 లేయర్స్ మనకి ఎంత ఉందో ఇలా ఒకదాని మీద ఒకటి ఇలా వేసుకుంటూ పోవాలన్నమాట.
ఇప్పుడు అయితే రెడీ అయిపోయింది. ఆల్రెడీ నేను కొన్ని పక్కన తీసి పెట్టుకున్నాను కదా డ్రై ఫ్రూట్స్, ఇవి అన్నీ కూడా నేను దీని మీద వేసేసుకుంటున్నాను అనమాట. అలానే కొంచెం పిస్తా కూడా గ్రేట్ చేసి పెట్టుకోవాలండి, కొంచెం మనకి కలర్ఫుల్గా కనబడుతుంది కాబట్టి నేను పిస్తా కూడా కొంచెం ఇలా వేసుకుని, కిస్మిస్ మీ ఆప్షనల్ అండి, డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే జీడిపప్పు, బాదం పప్పు అలానే పిస్తా వరకు వేసుకున్నాను. ఇది దగ్గర ఒక 2 hours వరకు అయితే మనకి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి బాగా దగ్గర పడిపోతుంది. ఇప్పుడు ఇదైతే నేను మొత్తం రెడీ చేసుకున్నాను కదా, ఇది తీసుకెళ్ళి కాసేపు మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి మంచిగా కొంచెం మనకి దగ్గరకు రావాలి. మా పిల్లలైతే ఇక్కడ నేను 1 hour పెట్టిన తర్వాతే మమ్మీ ఒకసారి చూద్దాం అని చెప్పి అయితే తీసారు, ఆగలేదు. ఇంకొంచెం సెట్ అవ్వాల్సింది. మొత్తం సెట్ అయిన తర్వాత కూడా నేను చూపిస్తానండి. మళ్ళీ ఇక్కడ అంత సెట్ అవ్వలేదు, ఇంకా 1 hour పెట్టుంటే నేను బాగా సెట్ అయ్యేది. ఇలా ఉన్నప్పుడే తీసైతే మా అబ్బాయికి పెట్టేశాను నేను, వాడు తినేసాడనమాట. వాడికి పెట్టి ఒకసారి చూద్దాం, టేస్ట్ చూస్తానన్నారు. ఆల్రెడీ ఒక 2-3 times చేశాను, మళ్ళీ వాళ్ళకి ఏదో కొత్తగా అనిపించి మళ్ళీ వాళ్ళు పెట్టమన్నారనమాట. చూడండి, ఇంకా కొంచెం 1 hour ఉంటే మనకి ఇంకా దగ్గర పడుతుంది. అది కూడా నేను ఆ ఫోటో కూడా చూపిస్తాను మీకు, ఇంకా దగ్గర అయిన తర్వాత ఎలా వచ్చిందన్నది. చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, బాగా మనం ఇంకో 1 hour 2 hours మినిమం పెడితే ఇలా వస్తుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది.